హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే మనం గార్డెన్లో హార్వెస్ట్ చేసుకొని తర్వాత ఏమైనా పువ్వులు కానీ మొక్కలకు నీళ్ళు కానీ ఏమైనా ఇచ్చేది ఉంటే చూసుకుందాము. అట్లనే ఏదైనా కుండీలలో కలుపున్నా కానీ ఇవన్నీ తీసేసుకుంటే మనకు అసలు మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. చూడండి, ఇంకా చిట్టి కాకరకాయలు అయితే తీసుకున్నాము. తర్వాత ఇట్లా తోటకూర అయితే ఇందులో ఎంత ఫ్రెష్గా వచ్చింది చూడండి. ఇది చిలక తోటకూర అని అంటారు, కోయి తోటకూర. ఇది ఆరోగ్యపరంగా చాలా మంచి ఆకుకూర. ఇది మనము విత్తనాలు వేయకుండానే వచ్చే ఆకుకూర అనమాట. ప్రతి కంటైనర్లో కూడా ఈ విధంగా వస్తూనే ఉంటుంది. మనకి కూరకు సరిపడా వస్తుంది. ఇందులో పాలకూర, మెంతం కూర ఏదో ఒక ఆకుకూర కలుపుకొని వండుకున్నా కానీ చాలా ఆరోగ్యపరంగా మంచిది. మీ దగ్గర కూడా ఈ విధంగా ఆకుకూర వస్తే తప్పకుండా పడేయకుండా, పిచ్చి మొక్కలాగా తీసి పడేయకుండా ఆకుకూరని అయితే వండుకోండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్ ఆకుకూర. మనకి ఎలాంటి ఎరువులు లేకపోయినా కానీ మనకి ఎంతో ఫ్రెష్గా హెల్తీగా మంచిగా వస్తుంటుంది. చూడండి, కంటైనర్ నిండా కూడా ఏ విధంగా వచ్చింది చూడండి. ఇందులోనే క్యారెట్, వంకాయ నారు, ఆవాల ఆకుకూర, అక్కడక్కడ మెంతం కూర, ఇట్లా అన్ని ఆకుకూరలు అయితే ఉన్నాయి. మనకు అసలైన మొక్కలు, వంకాయ మొక్కలు మంచిగా హెల్తీగా పెరగాలంటే కొన్ని అయితే ఇందులో నుంచి తీసేద్దాము. బంతినారు కూడా ఉన్నట్టుంది. ఇట్లా ఏంటంటే మనము ఎక్కువ మొక్కలు ఉండని అని ఉంచేసినాం అనుకోండి, ఆ వంకాయకి పూత రాలిపోతుంది, పూత కూడా నిలబడదు. అవన్నీ అయితే చూసుకొని తీసుకోవాలి. కరివేపాకు కూడా మొత్తం తీసేసిన. దీనికి కూడా కొంచెం బియ్యం కడిగిన వాటర్ అట్లయితే ఇచ్చేస్తా. ఇంకా కరివేపాకు, మునగాకు మనకేంటంటే 100 రోగాలను నయం చేసే ఆకుకూర అంటారు. ఇవి రెండు కూడా మన గార్డెన్లో చిన్న కంటైనర్లో అయినా సరే ఉంచుకోవాలి. ఇది మనం పొడిగా చేసుకున్నా కానీ లేకపోతే పచ్చడిగా నూరుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇట్లా మనకి కాయలు అయిపోగానే ఉన్న ఆకులన్నీ తీసేసి ఏమైనా మనం నాటుకోవాలంటే ముదురు కొమ్మలు నాటుకోవాలి. మిగతా అన్నీ కూడా తీసేసుకున్నాం అనుకోండి, మొక్క ఎక్కువ పొడుగ్గా పోకుండా మనకి గుబ్బురుగా మంచిగా కాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా పాలకూర కూడా చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చింది. ఇంక ఇవన్నీ కూడా ఉంచేసినాం అనుకోండి పండిపోతాయి, వేస్ట్గా నేల పాలైపోతాయి. ఇక ఎట్లాగో మనము కరివేపాకు తీసుకోవడానికని పైకి వచ్చినాం, అదేవిధంగా ఈ కాకరకాయలు, కొంచెం తోటకూర, ఈ పాలకూర, ఇట్లా మనకైతే మొత్తానికైతే ప్లేట్ అయితే నిండుతుంది. అనుకోకుండా చేసిన హార్వెస్ట్ అయినా కానీ మనకి ఒక రోజుకు సరిపడా కూరకు సరిపడా ఆకుకూరలు అయితే వచ్చినాయి. ఇంకా దేవుడికి పువ్వులు కూడా ఇట్లా రోజు మనకు ఒక గంట సేపు అయితే గార్డెనింగ్లో అయితే పడుతుంది. నీళ్ళు పోసుకొని ఇట్లా ఏదో ఒకటి అయితే దొరుకుతూ ఉంటుంది అన్నమాట. ఎవరైనా సరే చిన్న గార్డెన్ అయినా స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, మనసుకు ఆనందంతో పాటు ఎంతో ఆహ్లాదంగా కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇదైతే తీసేసుకుంటే మళ్ళీ మనకి వీటికి మళ్ళీ కొంచెం బియ్యం కడిగిన వాటర్ కానీ కొంచెం పశువుల ఎరువు కానీ వేసుకుంటే మళ్ళీ గుబురుగా వస్తుంది. ఇట్లా వారం రోజుల కల్లా మళ్ళీ ఆకుకూర మనకు రెడీ అయిపోతుంది. వచ్చిన ఆకుకూరని ఎప్పటికప్పుడు తీసేసుకున్నాం అనుకోండి, మనకి చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. ఇంకా పుదీనా చూసారా, పిచ్చి గడ్డి లాగానే ఎంత బాగా వచ్చేసింది. తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంది. మనము తీసి వారం రోజులు అయ్యింది, ఇంకా వస్తూనే ఉంది. ఇది కూడా మనం తీసుకున్నాం అనుకోండి, పుదీనా ఫ్రైడ్ రైస్ కానీ పచ్చడి కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ పుదీనా ఏంటంటే ఎక్కువగా వంటల్లో వాడితే మంచిగా ఆకలిని పెంచుతుంది, జీర్ణశక్తి అది కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా మంచిది అన్నమాట ఈ పుదీనా ఎక్కువగా తినడం వల్ల. ఈ పుదీనా ఏంటంటే మనము ఎంత తీస్తూ ఉంటే అంత గుబురుగా వస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఏమైనా ముదురు కొమ్మలు ఉంటే మళ్ళీ చిన్న కంటైనర్లో కూడా పెట్టుకున్నాం అనుకోండి, అందులో కూడా వస్తూ ఉంటుంది. ఇంకా ఎండలు స్టార్ట్ అయినాయి కదా, పుదీనా షర్బత్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. బాల్కనీ కూడా ఎంతో ఈజీగా పెరిగే మొక్క ఈ పుదీనా. మనకి ఇది మనం పెంచిన పుదీనా ఎట్లా ఉంటుందంటే, మనం చెట్టు దగ్గరికి రాగానే ఎంతో మంచి సువాసనతోటి చాలా మంచిగా ఉంటుంది. చిన్న కంటైనర్లో అయినా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇంకా టమాటా నారు మనం వేయకుండానే ప్రతి కంటైనర్లో కూడా మనం కిచెన్ వేస్ట్ వాటర్ వేయడం వల్ల
చాలా మటుకైతే వచ్చేసింది. ఇంక ఇవన్నీ కూడా నాటుకోవాలి. కంటైనర్స్ అసలు ఖాళీ చేసుకొని మనం నాటుకుంటే ఇప్పుడు ఎండలకి కంపోస్ట్ కూడా త్వరగా తయారైపోతుంది కదా, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మనకి చాలా మంచిగా అయితే వస్తాయి సమ్మర్ వరకు. టమాటాలు చూడండి ఏ విధంగా మొత్తం ప్లేట్ అయితే నిండిపోయింది. అనుకోకుండా హార్వెస్ట్ అయినా కానీ ప్లేట్ నిండుగా అయింది. ఇక మనము నెక్స్ట్ డేకి పూజ కోసం అయితే నేను ఇట్లా ఒక రోజు ముందుగానే ఈ విధంగా పువ్వులను అయితే తెంపుకుంటాను. పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు. ఈ గడ్డి చామంతి, ఈ పువ్వులను ఏమంటారో మీరు కామెంట్లో అయితే తెలియజేయండి. ఈ పువ్వుల పేరు అయితే తెలియదు కానీ మనకి 1 రూపీ నారుగా ఉన్నప్పుడు అయితే తీసుకొచ్చుకున్నాం మనము. ఇంకా ఈ తెంపిన కొద్దీ వస్తూనే ఉన్నాయి. చాలా మంచిగా ఉంది వాసనతోటి. పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయి. చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంది, బాగుంది కదా. ఇట్లా మనం కొమ్మలు కూడా విరిగిపోయినప్పుడు ఇట్లా చిన్న కంటైనర్లో కూర్చున్నా ఇవి కూడా మంచిగా నాటుకున్నాయి అన్నమాట. ఈ గార్డెనింగ్ ఏంటంటే అసలు ఏది కూడా వేస్ట్ అవ్వదండి. గార్డెనింగ్లో ప్రతిదీ కూడా మనము వేస్ట్ అంతా మొక్కలకి వేస్తూ ఉంటాము. ఆ మొక్కలు మనకి ఇట్లా మంచిగా పువ్వులను ఇస్తూ ఉంటాయి. ఈ సంతోషం అసలు చెప్పలేనిదన్నమాట. చూడండి ఈ విధంగా మొత్తం ఇదంతా చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇంకా పువ్వులు అయితే ఈ విధంగా ఉన్నాయండి అన్నీ కూడా. ఈ పూలు ప్రూనింగ్ చేసుకున్నాం కదా, కొన్ని మొక్కలకి పెస్ట్ వస్తే పెస్ట్ కంట్రోల్ చేసుకున్నాక ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఈ పూజకి ఇప్పుడు ఇవన్నీ అయితే తీసుకుందాము. ఇట్లా ఒక రోజు ముందే తీసుకొని పెట్టుకుంటాను. ఈ మందారాలు అయితే పొద్దున పూట తీసుకుంటాను, సాయంత్రం పూట కొన్ని పువ్వులు అయితే ఈ మల్లెపూలు కానీ సన్నజాజులు కనకాంబరాలు ఈ లిల్లీ పూలు కూడా యాడ్ అయినాయి అన్నమాట ఇప్పుడు కొత్తగా. ఇవైతే మనం తెంపలేనన్ని వస్తూ ఉంటాయి. సన్నజాజి పువ్వులు తెంపుతున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. ఆ ఆకులన్నీ కూడా ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే మనకి లీఫ్ కంపోస్ట్ అవుతుంది. ఆ మొక్కల నుంచే ఎరువులు వాటికి ఇస్తున్నాము, అవే మంచిగా వస్తున్నాయి. కనకాంబరాలు అయితే ఇంకా తెంపకపోయినాం అనుకోండి, ఉండలే అనుకునేసరికి గాలికి టెర్రస్ నిండా అటు ఇటుగా పడిపోతూ ఉన్నాయి. అందుకని ఇంకా 2 రోజులకు ఒకసారి అయినా సరే ఈ కనకాంబరాలను తెంపుతూ ఉంటాను. చూసారా ఎంత మంచి రంగుతో ఎంత బాగున్నాయి. మనం కొమ్మలుగా నాటుకున్నవి కూడా సక్సెస్ అయిపోయినాయి. ఎండల్లో కూడా ఏంటంటే వీటికి చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ ఇవి నాటుకుంటే ఎంతో ఈజీగా ప్రతి మొక్క కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. కొమ్మలు కూడా ఏం వేస్ట్ కావు. అలాగే మనకి మల్లెపూలు కూడా మనం రెడీ చేసుకున్నాం కదా, అవన్నిటికి కూడా కొన్ని బియ్యం కడిగిన వాటర్లో టీ పౌడర్ అవన్నీ వేసి అయితే నీళ్ళు ఇద్దాము మొక్కలకి, ఇంకా మంచిగా వస్తాయి. ఎప్పుడైనా పువ్వులు మొగ్గలు చిన్నగా వస్తున్నాయి, పువ్వులు సరిగా వస్తలేవు అనుకున్నప్పుడు రైస్ కడిగిన వాటర్లో కాఫీ పొడి కానీ లేదంటే మీ దగ్గర టీ పెట్టుకున్నాక వాడేసిన చాక్పత్తా ఉంటుంది కదా, అదైనా కానీ మొక్కలకు వేస్తే మొక్కలకి మంచిగా న్యూట్రియన్స్ అంది అవి పువ్వులు చాలా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు చూస్తే ఈ కంటైనర్ ఒకసారి చూడండి ఎంత చిన్నగా ఉంది. పువ్వులు చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. మట్టి తక్కువ, మనకి వేస్ట్ కంపోస్ట్ ఎక్కువ. కిచెన్లో పడేసే ప్రతిదీ కూడా నేను బకెట్లో స్టోర్ చేసి పెట్టి వాటికి 1:5 1:10 రేషియోలో కలిపి ఇస్తూ ఉంటాను. నార్మల్ వాటర్ కంటే ఇంకా ఇవే ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి ఎరువులతోటి పని లేకుండా పువ్వులు కానీ ఇట్లా హార్వెస్ట్ కానీ మనకి రూపాయి ఖర్చు లేదు ఎరువులకి. ఓన్లీ మనం మట్టి కొనుక్కోవాలి, కంటైనర్స్ ఉండాలి. మొక్కలు కూడా మనము నచ్చిన మొక్కలు అయితే నర్సరీ నుంచి ఇంకా కొమ్మలు ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఈజీ గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈరోజు మన గార్డెన్లో చేసిన హార్వెస్ట్తో పాటు గార్డెన్లో పూల కలకలని చూసారు కదా. మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం గార్డెన్ని స్టార్ట్ చేయండి. ఇట్లా పువ్వులు ఆకుకూరలతోటి కూడా మన గార్డెన్ ఎంతో నిండుగా ఉంటుంది. మరి ఉంటాను. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్.